అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తయారైంది దేవినేని అవినాష్ పరిస్థితి. బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న అవినాష్ ఇంతవరకు అధ్యక్ష అని కూడా అనలేకపోయారు. ఇప్పటికే 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆయన. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెడదామని అనుకుంటే కూటమిలో 3 పార్టీలు ఒక్కటై కత్తిగట్టాయి. అయినా ఎలాగో అలా నెట్టుకొద్దామనుకుంటే బలమైన అభ్యర్థి రూపంలో మరో బండరాయి నెత్తిమీద పడినట్లయింది. దీంతో దేవినేని అవినాష్ను దరిద్ర దేవత ఇప్పట్లో వదిలేలా లేదనే సెటైర్లు వినవస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడది ప్రత్యేక స్థానం. కనకదుర్గమ్మ ఉగ్రరూపంలాగే విజయవాడ పాలిటిక్స్ కూడా ఎప్పుడూ హాట్గానే సాగుతుంటాయి. ఈసారి ఎన్నికల్లో కూడా విజయవాడ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. విజయవాడలోని అన్ని అసెంబ్లీ సీట్లు దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ ప్రత్యేక వ్యూహాలతో కథనరంగంలోకి దిగాయి. ముఖ్యంగా టీడీపీ బలంగా ఉన్న విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని దక్కించుకునేందుకు వైసీపీ పొలిటికల్ స్ట్రాటజీ సిద్ధం చేస్తే టీడీపీ కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయింది. దీంతో విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎవరివైపు మొగ్గుతారన్నది ఆసక్తికరంగా మారింది. విజయవాడ కేంద్రంగా రాజకీయాలను శాసించిన కుటుంబాల్లో దేవినేని ఫ్యామిలీ ఒకటి. దివంగత దేవినేని నెహ్రూ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు. అనంతర కాలంలో కాంగ్రెస్లోనూ తనదైన ముద్ర వేసిన నెహ్రూ రాష్ట్ర విభజన తర్వాత తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. కానీ అనారోగ్యంతో ఆయన కొద్ది రోజులకే కన్నుమూశారు. తన కుమారుడు దేవినేని అవినాష్ను ఎమ్మెల్యేగా చూడాలని ఎంతో ఆశపడ్డారు. ఇందుకోసం చంద్రబాబు నాయుడుతో ఉన్న పాత వైరాన్ని కూడా పక్కన పెట్టి ఆయనతో చేతులు కలిపారు. కానీ తన కల నెరవేరకుండానే నెహ్రూ కన్నుమూశారు. అయితే నెహ్రూ కోరిక మేరకు చంద్రబాబు అవినాష్ను ప్రోత్సహించారు. 2019 ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. కానీ అక్కడ బలమైన నేత కొడాలి నాని ఉండడంతో అవినాష్ ఓటమి పాలయ్యారు. తదనంతర కాలంలో టీడీపీకి గుడ్ బై చెప్పిన ఆయన సీఎం జగన్ సారథ్యంలోని వైసీపీలో చేరారు. ప్రస్తుతం తన కుటుంబానికి ఎంతో పట్టున్న విజయవాడ తూర్పు నుంచి బరిలో దిగనున్నారు. ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆయన ఉన్నా నేతలను, క్యాడర్ను కలుపుకుపోతూ పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. అంతా బాగానే ఉంది. కానీ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారు. 2019లో జగన్ సునామీని సైతం తట్టుకుని విజయం సాధించిన ఆయనకు అవినాష్ ఏ మేరకు పోటీ ఇస్తారో చూడాలి. ఇప్పటికే ఇక్కడ 2 సార్లు విజయం సాధించిన గద్దె రామ్మోహన్కే మళ్లీ టికెట్ ఇచ్చింది టీడీపీ. దీంతో హ్యాట్రిక్ విజయం కోసం గద్దె రామ్మోహన్ ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ టీడీపీ బలంగా ఉంది. అందులోనూ జనసేన, బీజేపీతో పొత్తులో ఉంది. దీంతో గద్దె విజయం తనదేనని ధీమాగా ఉన్నారు. ఇదే సమయంలో దేవినేనికి ఇక్కడ గెలుపు అంత ఈజీ కాదనే టాక్ వినిపిస్తోంది. గద్దె లాంటి బలమైన అభ్యర్థిని ఢీకొని దేవినేని అవినాష్ గెలవగలరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దేవినేని అవినాష్కు ముచ్చటగా 3వ ఓటమి తప్పదా అనే ప్రచారం సాగుతోంది. మరి విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజల తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి.